ని కే రాసి తర్వాత లైన్లో కే రాశాను, తర్వాత లైన్లోకి వచ్చి ఏ రాశాను, తర్వాత లైన్లోకి వచ్చి ఎల్ రాశాను, తర్వాత లైన్లోకి వచ్చి బై ఏ ఎన్ ఇలా కూడా రాశాను. అంటే ఇలా రాయడాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ వర్టికల్ అని అంటారు అనమాట. ఇలా రాయడాన్ని ఏమంటారు హారిజాంటల్ అంటారు. అంటే మనం టుడే తెలుసుకున్న క్లాస్లో ఏందని ఒకసారి చూద్దాం. ఓకేనా? సో అదేందో చూద్దాం. ఇక్కడ నా మ్యాటర్ మొత్తం కూడా ఎక్కడ ఉన్నాయి? టూరిజం అనేది, ప్లాన్ యువర్ ట్రిప్, గెట్ స్టార్టెడ్ మొత్తం ఎలా ఉన్నాయి? హారిజాంటల్ గా ఉన్నాయా, వర్టికల్ గా ఉన్నాయా? ఏ సుబ్రహ్మణ్యం? హారిజాంటల్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే టుడే టాస్క్ లో ఏం చేస్తున్నాము, లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా హారిజాంటల్ గా సెంటర్ లోకి తీసుకురావాలి అంటే మనం ఏం చేస్తాం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఓకే, చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం. సెంటర్ లోకి తీసుకురావడం ఎలా అంటే, ఇలా సెంటర్ లోకి తీసుకురావాలి అంటే మనం దేన్ని యూజ్ చేస్తామంటే మన యొక్క సిఎస్ఎస్ ప్రాపర్టీని యూజ్ చేసేసి మనం చేసేస్తాం అనమాట. మన యొక్క ఇమేజ్ కూడా చూడు ఎట్లా ఉన్నాయో, ఆ ఎలిమెంట్స్ అన్ని సెంటర్ లో ఉన్నాయి. అంటే వాటన్నిటిని సెంటర్ లోకి తీసుకురావాలంటే మనం ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు క్లాసెస్ ద్వారా విన్నాం. సో అంటే హారిజాంటల్ గా సెంటర్ లోకి తీసుకురావాలంటే మనం ఏం చేయాలి? సిఎస్ఎస్ ని యూజ్ చేయాలి. సో సిఎస్ఎస్ అనేది క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. దీన్ని యొక్క సింటాక్ ఎలా ఉంటుందో చూద్దాం. సింటాక్ అనగానే మీరు చెప్పాలి నాకు. సింటాక్ అనగానే ఏంది? రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్. అంటే మనం కంప్యూటర్ తో మాట్లాడాలంటే ఒక లాంగ్వేజ్ ని వాడతాం. ఇప్పుడు మనం ఏం వాడుతున్నాం? సిఎస్ఎస్ ని యూజ్ చేస్తున్నాం. కంప్యూటర్ తో మనం వర్క్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా చాలా కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. లేకపోతే కంప్యూటర్ కి మనం చెప్పేది అర్థం కాదు. దానివల్ల ఏం చేస్తుందంటే మనం చేసే వెబ్సైట్స్ అన్ని కూడా ఫ్లాప్ అయిపోతాయి. అందుకని ఎప్పుడైనా సరే మనం సింటాక్ రాస్తున్నామంటే దట్స్ మీన్ 100% కరెక్ట్ గా ఉండేటట్లు మనం చూసుకోవాలన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం సిఎస్ఎస్ రాయాలి అంటే ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. మన యొక్క పీపీకి సిఎస్ఎస్ రాయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టైలింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేయాలన్నమాట. సిఎస్ఎస్ ఫైల్ విల్ బి క్రియేటెడ్. అంటే ఫస్ట్ సిఎస్ఎస్ రాయాలి అంటే మామూలుగా అయితే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అయితే ఏం చేస్తారంటే ఒక సిఎస్ఎస్ అనే ఫైల్ని రాసి ఆ ఫైల్లో మనం ఏం చేస్తామంటే ఒక రూల్ సెట్ని క్రియేట్ చేస్తాం అనమాట. రూల్ సెట్ని అంటే ఏంది అనేది ఒకసారి చెప్తాను. అంటే సిఎస్ఎస్ మనం యూజ్ చేయాలి అంటే కంప్యూటర్తో మనం సిఎస్ఎస్ లాంగ్వేజ్ మాట్లాడాలి అంటే మనం ఏం చేస్తామంటే కంప్యూటర్లో సిఎస్ఎస్ ద్వారా మనం కంప్యూటర్తో మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సిఎస్ఎస్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. ఆ తర్వాత ఆ ఫైల్ లోపల మనం ఏం చేయాలి అంటే రూల్ సెట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. రూల్ సెట్స్ అంటే ఏమంటారంటే హెచ్టిఎంఎల్ సింటాక్ అన్న సిఎస్ఎస్ లో మనం ఏం చేస్తామంటే హెచ్టిఎంఎల్ ఏం క్రియేట్ చేస్తాం? హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తాం. సిఎస్ఎస్ లో అయితే ఏం చేస్తాము? ఒక రూల్ సెట్ ని క్రియేట్ చేస్తాం అనమాట. ఈ రూల్ సెట్ ని ఏమంటారంటే ఒక సింటాక్ అంటారు. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఏమంటారంటే ఒక సింటాక్ అంటారు. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనగానే మీరేం చేయాలి? నాకు ఒక స్టార్ ట్యాగ్ ఉంది. సింటాక్ చెప్పండి. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అంటే ఏం చెప్పారు? ఒక స్టార్ ట్యాగ్ ఉంటుంది, ఒక కాంటెంట్ ఉంటుంది, ఒక ఎండ్ ట్యాగ్ ఉంటుంది అని చెప్పారు. అదంతా ఏందో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు నాకు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. అంటే ఒక లెఫ్ట్ సైడ్ ఉన్న ఒక నా యొక్క హెడ్డింగ్, పారాగ్రాఫ్ అండ్ బటన్ ఏం చేశానంటే సెంటర్లోకి మూవ్ చేయాలంటే మనం ఏం చేసామంటే సిఎస్ఎస్ ని యూజ్ చేసి చేద్దామని తెలుసుకున్నాం. సిఎస్ఎస్ ని చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఒక సిఎస్ఎస్ ఫైల్ ని రాయాలి. ఆ సిఎస్ఎస్ ఫైల్లో ఏం చేయాలంటే రూల్ సెట్ అనేది క్రియేట్ చేయాలి. అంటే సిఎస్ఎస్ ఫైల్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సిఎస్ఎస్ ఫైల్ అనేది యాక్చువల్గా అయితే ప్రాక్టీస్ మనమంతా కూడా ఏం చేస్తామంటే ఎంటర్ప్రైనర్ వాడుతున్నాం. ప్రాక్టీస్ చేసేటప్పుడు నార్మల్గా చేసేటప్పుడు అయితే ఫైల్ రాస్తారు. ఎంటర్ప్రైజేషన్లో ఏమవుతుంది అంటే ఫైల్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయి ఉంటుంది. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోదాం. కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళగానే ఇక్కడ చూడు ఏముందో హెచ్టిఎంఎల్ క్లిక్ చేశాను. వెంటనే ఓపెన్ హెచ్టిఎంఎల్ ఓపెన్. ఇక్కడ ఉన్న సిఎస్ఎస్ ని క్లిక్ చేశాను. సిఎస్ఎస్ ని క్లిక్ చేయగానే నాకేమవుతుందండి? సిఎస్ఎస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆల్రెడీ దీనికి కావాల్సిన ఫైల్ అనేది వాడే ఇచ్చేసాడు. అంటే సిఎస్ఎస్ ద్వారా రాయాలి అంటే మనకు ఆల్రెడీ ఒక సిఎస్ఎస్ ఫైల్ అనేది క్రియేట్ ఉంది. మనం ఏమైతే రాయాలనుకున్నా వాటన్నిటిని కూడా ఇక్కడ రాసేస్తే సరిపోతుంది. సిఎస్ఎస్ లో వాడే వాటిని ఏమంటారు? రూల్ సెట్స్ అంటారు.
HTML లో మనం యూజ్ చేసే వాటిని ఏమంటారు? ఇక్కడ ఏమన్నా రాసామనుకో దాన్ని ఏమంటారు? ఏ సుబ్రహ్మణ్యం, ఇక్కడ మనం రాసే వాటిని ఏమంటారు? తప్పు నాన్న, ఇట్ ఈస్ HTML ఎలిమెంట్ అంటారు. HTML లో రాస్తే HTML ఎలిమెంట్, CSS లో రాస్తే దాన్ని ఏమంటారంటే రూల్ సెట్స్ అనేవి రాస్తాం. ఇది బాగా ఇంపార్టెంట్. HTML లో అయితే ఏమన్నా HTML ఎలిమెంట్ రాస్తాము, CS లో అయితే ఏం రాస్తాం అంటే రూల్ సెట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. CSS లో ఏముంటాయి అంటే మల్టిపుల్ రూల్ సెట్స్ ఉంటాయి నాన్న. ఆ రూల్ సెట్ అనేది ఎలా ఉంటాయి, మల్టిపుల్ అనేది తర్వాత విందాం. అంటే ఒక HTML ఎలిమెంట్ లోపల చాలా మల్టిపుల్ HTML ఎలిమెంట్స్ ఉన్నాయా? హెడ్డింగ్ అనే ఎలిమెంట్ ఉంది, పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ ఉంది, బటన్ అనే ఎలిమెంట్, ఇంకా కోలిడన్ ఉంటాయి నాన్న. అలానే సిఎస్ఎస్ లో కూడా ఒక రూల్ సెట్టే ఉండదు అనమాట, మల్టిపుల్ రూల్ సెట్ రాయొచ్చు అనమాట. అవి ఎలా అనేది తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? నవ్వు అంటే నాకు అర్థమైపోయింది. అంటే సిఎస్ఎస్ ని యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక సిఎస్ఎస్ సంబంధించిన ఒక ఫైల్ ని క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో రూల్ సెట్స్ అనేవి రాసుకోవాలి. ఈ రూల్ సెట్ యొక్క సింటాక్ ఎలా ఉంటుందో చూద్దాం. సింటాక్ అనేది తెలుసుకోవాలంటే నాకు మీరేం చెప్పారు ఇంతకు ముందులో మనం నేర్చుకుంది HTML ఎలిమెంట్ గురించి తెలుసుకుంది. దాని సింటాక్ అనగా ఏం చెప్పారు? చెప్పారు అందరూ సార్, తర్వాత ఏముంటుంది అంటే కాంటెంట్ ఉంటుంది సార్, తర్వాత ఏముంటుందంటే ఒక ఎండ్ ట్యాగ్ ఉంటుంది అని చెప్పేశారు. అలానే ఈ సిఎస్ఎస్ లో రూల్ సెట్ అనగానే మనం చెప్పేసేయాలన్నమాట. కాకపోతే ఈ పదాలని తెలుసుకోవడం కొంచెం హార్డ్ గా ఉంటుంది. కొంచెం 1-2 సార్లు కనుక మనం డిస్కస్ చేసాం అనుకో ఆటోమేటిక్ గా అడాప్ట్ చేసేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ లో కొంచెం కష్టంగా ఉన్నా ఏమనుకోబోతుంది, ఆటోమేటిక్ గా తర్వాత ఏమవుతుందంటే 1-2 క్లాసెస్ అయిపోయేసరికి ఈ పదాలన్నీ ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. అర్థం కాకపోయినా ఏం ఫీల్ అవ్వద్దు అనమాట, ఈజీగా ఈ సిఎస్ఎస్ రూల్ సెట్ లో ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ ఏముంటుంది అంటే ఒక సెలెక్టర్ అనేది ఉంటుంది. అంటే సెలెక్టర్ ఉంటుంది, సెలెక్టర్ పక్కన ఏముంటుంది నాన్న, దాన్ని ఏమంటారు? మీసాల బ్రాకెట్ ఏమంటారు? ఫ్లవర్ బ్రేస్. గుర్తుపెట్టుకోవాలి, ఒక సెలెక్టర్ ఉంటుంది రూల్ సెట్ లోపల, ఒక ఓపెన్ ఫ్లవర్ బ్రేస్ ఉంటుంది. దాని కిందకి వస్తే ఏముందో చూడు, ప్రాపర్టీ 1 అని పెట్టి ఒక చుక్క, ఇంకో చుక్క ఉంది కదా, ఈ చుక్కని ఏమంటారంటే ప్రాపర్టీ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఏముంటుందంటే ఉంటుంది, దాన్ని ఏమంటారు? కాలమ్ అని పిలుస్తారు, కాలన్ అని పిలుస్తారు అనమాట. ఓకే, తర్వాత ఏముంటుంది? వాల్యూ అనేది ఇచ్చేసి ఒక చుక్క ఒక కామా ఇవ్వాలి, దాన్ని ఏమంటారు? సెమీ కాలన్. అంటే ఒక సెలెక్టర్ రాసేసేసి దాని పక్కన ఒక ఓపెన్ ఫ్లవర్ బ్రేస్ రాయాలి. తర్వాత ఏం రాశాను? ప్రాపర్టీ వాల్యూ, ఈ మొత్తాన్ని ఏమంటారంటే రూల్ అంటారు. అంటే ఒక రూల్ అనేది రాయాలి. సిఎస్ఎస్ లో రూల్ అనగానే మీరు చెప్పేసారనమాట. సిఎస్ఎస్ లో రూల్ అనగానే ఏం చెప్పేయాలి? ఒక ప్రాపర్టీ రాయాలి, తర్వాత ఏం చేయాలి? తర్వాత ఏంటంటే కొంచెం స్పేస్ ఇచ్చి వాల్యూ రాసేసి ఒక సెమీ కాలన్ చెప్పేయాలన్నమాట. నాకు చెప్పాలన్నమాట, సిఎస్ఎస్ లో సెలెక్టర్ లోపల ఒక రూల్ రాయాలంటే ఏం చేస్తారు నాన్న? ఫార్ములా అనగానే ప్రాపర్టీ రాసి ఒక కాలన్ పెట్టాలి, తర్వాత వాల్యూ రాసేసి ఒక సెమీ కాలన్ యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఏముంటాయి? సిఎస్ఎస్ లోపల ఈ సెలెక్టర్ లోపల మల్టిపుల్ రూల్స్ ఉంటాయి. రెండో దాంట్లో చూడు, ప్రాపర్టీ 2 ఉంది, వాల్యూ ఉంది. అంటే మనం ఒక సెలెక్టర్ లోపల ఎన్ని రాయొచ్చు అంటే మల్టిపుల్ రూల్స్ రాయొచ్చు అనమాట. ఇంకా బోలెడ్ అని రాయొచ్చు అనమాట. అన్ని రూల్స్ అయిపోయినాక మనం ఏం చేయాలి అంటే మళ్ళీ మీసాల బ్రాకెట్ ని క్లోజ్ చేసి పెట్టాలి. మీసాల బ్రాకెట్ అనేది తెలుసు అనమాట. ఏం చెప్పారు? ఏమంటారు? ఫ్లవర్ బ్రేస్. క్లోజ్డ్ ఫ్లవర్ బ్రేస్ అనేది యూజ్ చేసేస్తే దీని మొత్తాన్ని ఏమంటారంటే రూల్ సెట్ అని పిలుస్తారు. అంటే సిఎస్ఎస్ లోపల మనం ఏం చేయాలి? ఒక రూల్ సెట్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. రూల్ సెట్ లో ఏమేమి ఉంటాయి నాన్న? సెలెక్టర్ ఉంటుంది, దాని పక్కన ఏముంటుంది అంటే ఒక ఫ్లవర్ బ్రేస్ ఉంటుంది, దాని కింద ఏముంటాయి అంటే మల్టిపుల్ రూల్స్ ఉంటాయి. రూల్స్ లో ఏమేమి ఉంటాయి అంటే ప్రాపర్టీ ఒకటి ఉంటుంది, తర్వాత ఒక కాలం పెట్టేసేసి తర్వాత వాల్యూ రాసేసి దాని పక్కన సెమీ కాలం రాసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత రూల్స్ అన్ని రాసిన తర్వాత ఏం చేయాలి? ఎండ్ అంటే ఫ్లోరేస్ ఏం చేయాలంటే ఇలా చేస్తే దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ ఏ రూల్ సెట్ అని పిలుస్తారన్నమాట. ఈ రూల్ సెట్ లో మనం ఏది మిస్ చేసినా కానీ కంప్యూటర్ అర్థం చేసుకోవడం కష్టం కదా, అందుకని కంపల్సరీ సింటాక్స్ ఖచ్చితంగా అక్కడ ఉన్నట్టు నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? అక్కడ దాకా అర్థమైతే అయిపోయినట్లు. ఏమన్నా డౌట్ ఉందా? ఈ ఒక్కటి తెలుసుకుంటే మనం చెప్పుకునే టాపిక్స్ అన్ని ఎన్నైనా చెప్పేయచ్చు అనమాట ఈ రోజు క్లాస్ లో. నేను ఏమన్నా డౌట్ ఉందా సార్? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఒక సిఎస్ఎస్ ఇక్కడ టాస్క్ చేసామని మనం ఈరోజు క్లాస్ ఏంది ఎజెండా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ మొత్తాన్ని రైట్ సైడ్ కి తీసుకురావాలి.
ఎలా తీసుకురావాలి, హారిజాంటల్ గా సెంటర్ లైన్ చేయాలి. అంటే ఒక దీన్నంతా సెంటర్ లైన్ చేయాలంటే మనం దేన్ని యూజ్ చేస్తున్నామంటే డైరెక్ట్ చేయలేకపోతున్నాను. అందుకని నేనేం యూజ్ చేస్తున్నానంటే ఒక సిఎస్ఎస్ అనే ప్రాపర్టీని యూజ్ చేసేసి సిఎస్ఎస్ని యూజ్ చేసేసి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నానంటే రైట్ సైడ్కి తీసుకొస్తుంది అనమాట, సెంటర్ లైన్కి తీసుకొస్తున్నాను, హారిజాంటల్గా సెంటర్కి తీసుకొస్తుంది అనమాట ఎలిమెంట్స్ అన్ని. అలా సిఎస్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక సిఎస్ఎస్ ఫైల్ని క్రియేట్ చేసుకొని దాని లోపల ఏం చేయాలంటే ఒక రూల్ సెట్ని మనం క్రియేట్ చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రూల్ సెట్ అనగానే ఏంటంటే హెచ్డిఎంఎల్కి ఒక సింటాక్ ఉన్నట్లే సిఎస్ఎస్ కూడా ఒక సింటాక్ ఉంటుంది. ఆ సింటాక్ని ఏమంటారంటే రూల్ సెట్ అంటారు. ఈ రూల్ సెట్ సింటాక్ ఎలా ఉంటుంది అంటే ఈ రూల్ సెట్ యొక్క సింటాక్ అనగానే మనం అర్థం చేసుకోవాలన్నమాట, ఫార్ములా అంటారు అనమాట సింటాక్. ఈ రూల్ సెట్ అనేది ఎలా ఉంటుంది అంటే సిఎస్ఎస్లో ఒక సెలెక్టర్ ఉండి తర్వాత ఒక ఓపెన్ ఫ్లవర్ బ్రేస్ ఉండి దాని కింద మల్టిపుల్ రూల్స్ ఉంటాయి. అంటే ఒక రూల్ తెలుసుకుందాం, ప్రాపర్టీ రాసేసి దాని పక్కన ఏం చేయాలంటే ఒక కాలన్ పెట్టాలి, తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి వాల్యూ రాసి ఒక సెమీ కాలన్ పెట్టేసేయాలి. ఈ రూల్స్ అన్ని రాసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎండ్లో ఏం చేయాలి అంటే ఒక క్లోజ్డ్ ఫ్లవర్ బ్రేస్ ని యూజ్ చేసేయాలి. ఈ మొత్తాన్ని ఏమంటారంటే రూల్ సెట్ అని పిలుస్తారు. అక్కడ దాకా అర్థమైతే చాలు. ఇదంతా అర్థం కాకపోయినా పర్లేదు, ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే. దీంట్లో చూడనా, ఫస్ట్ సెలెక్టర్ అనే దానికి ఎలాంటి పేరు పెడతాము, ప్రాపర్టీకి ఎలాంటి పేరు పెడతాం, వాల్యూకి ఎలాంటి పేరు పెడతాం అనేది మనం తెలుసుకుంటున్నాం అనమాట. అవి తెలుసుకుంటే మన టాస్క్ అయిపోతుంది. అవి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నా అంటే సెలెక్టర్కి ఒక నేమ్ పెట్టాలి. నేమ్ అనేది పెట్టాలి అంటే మా సుబ్రహ్మణ్యం అనే అబ్బాయి పుట్టాడు. వెంటనే వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే కొన్ని రోజుల తర్వాత అతనికి ఒక పేరు అనేది నామకరణం చేసేసారు కదా. అలానే ఈ సిఎస్ఎస్లో మనం ఏదైనా మల్టిపుల్ రూల్ సెట్స్ ఉంటాయని చెప్పాను కదా, మనం దేనికోసం అయితే మనం చేస్తున్నామో దానికి ఒక పేరు అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే పేరు మనం డీబగ్గింగ్ చేసేటప్పుడు ఏమీ అర్థం కాదు, దేనికి చేస్తామో ఎందుకు చేస్తామో తెలియదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింటాక్స్ ఉందన్నమాట. సెలెక్టర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనం రాసే సిఎస్ఎస్ రాస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే సెలెక్టర్కి ఒక నేమ్ అనేది పెట్టాలి. ఆ నేమ్ పెట్టకపోతే మనం చేసేదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అది ఒక పెద్ద రూల్ అనమాట. అంటే ఒక సెలెక్టర్కి ఒక నేమ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే డన్. మనం ఈ రోజు ఏం చేస్తున్నాము, సూటబుల్ నేమ్ అనేది ఏందనేది ఒకసారి చూద్దాం. మనం ఏం చేద్దాం అనుకున్నాము, వీటన్నిటిని కూడా తీసుకెళ్ళాలన్నాను, హారిజాంటల్ తీసుకెళ్ళాలి. అంటే హారిజాంటల్ అంటే దానికి ఒక పేరు పెట్టుకోవచ్చు అనమాట. మన డెవలపర్ కమ్యూనిటీలో అందరూ ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. దాన్ని ఎలా పిలవచ్చు అంటే హారిజాంటల్ హైఫన్ సెంటర్ అని పిలవచ్చు, లేదా హారిజాంటల్ అని పిలవచ్చు, లేదా సెంటర్ అయినా పిలవచ్చు, లేదా హారిజాంటల్ _ సెంటర్ అయినా పిలవచ్చు, లేదా క్యాపిటల్ హారిజాంటల్ అని అయినా సరే పిలవచ్చు అనమాట. కానీ ఇక్కడ ఉన్నవన్నీ కూడా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలిచారనుకో అందరికీ కూడా డీబగ్గింగ్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది కదా. అందుకని మన డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఈజీగా డీబగ్గింగ్ చేయడం కోసం వీటన్నిటిని కూడా హారిజాంటల్ సెంటర్గా తీసుకురావాలి మొత్తం వదిలేసేసి వాళ్ళు షార్టెస్ట్ ఫామ్లో ఏం చేసేసారంటే సింపుల్గా ఒక నేమ్తో పిలిచారు. అది ఎలా హారిజాంటల్గా సెంటర్కి రావాలంటే మనం ఏం చేయాలి అంటే ఏ ఎలిమెంట్ అయినా H-సెంటర్ అని పిలుస్తారు. మధ్యలో అడ్డగీత గీస్తున్నాం కదా, దాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్లో ఇట్ ఈస్ హైఫన్ అని పిలుస్తారు. అంటే అన్ని హారిజాంటల్ ఎలిమెంట్స్ అన్నిటిని సెంటర్గా తీసుకురావాలంటే దాన్ని ఏమి పెడతాం మనము, H-సెంటర్ అనే పేరు కనుక పెడితే అప్పుడు ఏమవుతుందంటే అది సెంటర్లోకి వస్తాయి అంట. అనేది ఒకసారి చూస్తాం అనమాట. ఓకేనా? అది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలానే ఈ సిఎస్ రూల్ సెట్ మనం ఎలా ఆ ఎలిమెంట్ అనేది సెంటర్ కావాలంటే ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. మనకి ఆల్రెడీ చెప్పేసాం ఏంది మనం చేస్తున్న టాస్క్, ఎలిమెంట్స్ అన్నిటిని కూడా హారిజాంటల్గా తీసుకురావాలి. హారిజాంటల్గా తీసుకురావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సెలెక్టర్కి ఒక నేమ్ పెట్టాలి. ఆ సెలెక్టర్కి నేమ్ ఏం పెట్టాలి అని చెప్పాను, H-సెంటర్. అంటే మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్టర్గా పిలుచుకోవాలన్నమాట. మనం ఏం చేస్తున్నాము, మధ్యలోకి తీసుకురావాలి హారిజాంటల్గా. అందుకని హారిజాంటల్గా మధ్యలోకి తీసుకురావాలంటే ఏం చేయాలంటే H-సెంటర్ అనేది రాసేసేయాలి. ఓకేనా? తర్వాత ఏం చేయాలి, మన యొక్క ప్రాపర్టీలో రూల్ సెట్లో ఏముందో చూడు ఒకసారి. సెలెక్టర్ పేరు పెట్టేసాం, తర్వాత ఏముండాలి, ఫ్లవర్ బ్రేస్ ఉంది, తర్వాత ప్రాపర్టీ ఉండాలి, వాల్యూ సింటాక్ ఉండాలి, సెమీ కాలన్ ఉండాలి. సో ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న పీపీటీలో చూస్తే ఫస్ట్ చుక్క పెట్టాను. చుక్క ఎందుకు పెట్టాలి అనేది
డీబగ్ ఆ చుక్క గురించి తర్వాత చెప్దాం. అంటే సిఎస్ఎస్ లో ఏదైనా సెలెక్టర్ రాయాలి అన్నప్పుడు ఫస్ట్ చుక్క పెట్టాలి అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అదొక్కటి ఎందుకు అనేది ఇప్పుడు చెప్పకూడదు అనమాట. కమింగ్ క్లాసెస్ లో చెప్తాను. సో సెలెక్టర్ మనం రాస్తున్నామంటే ఎప్పుడైనా సరే సిఎస్ఎస్ లో మనం ఫస్ట్ ఒక సెలెక్టర్ నేమ్ పెట్టామనగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక చుక్క పెట్టేసేసి స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా? ఓకే. తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, టెక్స్ట్ అలైన్. అంటే మనం ఏం చేద్దాం అనుకున్నాం, మన టాస్క్ ఏ సుబ్రహ్మణ్యం, మన టాస్క్ ఏంటిది ఈరోజు? ఆర్డర్ లో తీసుకున్నాడు సార్, అన్ని ఆర్జెంట్ గా ఉన్నాడు, వర్టికల్ గా తీసుకొచ్చి ఒక ఆర్డర్ లో పెట్టాలి. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి వాటన్నిటిని మధ్యలోకి తీసుకురావాలి. తీసుకురావడానికి ఏంది, టెక్స్ట్ తీసుకురావాలి. ఎలైన్ అంటే ఏం చేస్తారంటే ఎలైన్మెంట్ అంటారు, కలపడం. అంటే టెక్స్ట్ ని ఎక్కడికి తీసుకురావడాన్ని ఎలైన్మెంట్. టెక్స్ట్ హైఫన్ ఎలైన్ అంటే మనం ఆ టెక్స్ట్ ని ఎక్కడికి తీసుకురావాలనుకుంటున్నాము, సెంటర్ లో తీసుకురావాలి. తీసుకురావాలనుకున్నాము ఆ సెంటర్ ఏమంటారంటే వాల్యూ అంటారు. దేన్ని మనం తీసుకురావాలనుకుంది, టెక్స్ట్ ని అక్కడికి తీసుకురావాలి. అలైన్మెంట్ అంటారు, బ్రిడ్జ్ అనేది అలైన్మెంట్ జరుగుతుందంటే కలిపేస్తున్నారు అనే దాని మీనింగ్. అంటే ఈ టెక్స్ట్ ఎక్కడ అనే దాన్ని అలైన్ అంటారు అనమాట. టెక్స్ట్ ఎక్కడ ఉంచాలి అని చెప్పడానికి అలైన్ అంటారు. అంటే ఈ రూల్ అనేది ఇట్లానే ఫాలో అయిపోవాలన్నమాట. టెక్స్ట్ హైఫన్ అలైన్ అంటే నువ్వు రాసే ఆ టెక్స్ట్ మొత్తాన్ని ఎక్కడికి తీసుకురావాలంటే ఫస్ట్ ప్రాపర్టీ అనమాట. సిఎస్ఎస్ లో మనం ఎక్కడికి తీసుకురావాలి అంటే ప్రాపర్టీ ఉందన్నమాట. ఏమంటారంటే టెక్స్ట్ హైఫన్ అలైన్ అని పిలుస్తారు. అంటే ఎక్కడికి తీసుకురావాలి అనుకున్నామంటే రెండు చుక్కలు పెట్టేసి స్పేస్ ఇచ్చేసి సెంటర్ అనే దాంట్లో తీసుకురావాలి. ఇక్కడ ఉన్న స్పెల్లింగ్ ఇక్కడే వాడాలన్నమాట. మీకు తెలిసిన స్పెల్లింగ్స్ వాడకూడదు, ఎందుకంటే కంప్యూటర్కి అర్థం కాదు. ఓకే, సిఎల్టిఆర్ అనేది తీసుకురావాలి. అంటే సిఎస్ఎస్ రూల్ సెట్ లో మనం ఏం చేయాలంటే సెలెక్టర్ కి మధ్యలోకి తీసుకురావాలంటే .h-center అనేసి తర్వాత ఓపెన్ బ్రేస్ వాడేసేసి అక్కడ దేన్ని తీసుకురావాలంటే టెక్స్ట్ మొత్తం తీసుకురావాలి కాబట్టి టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసేసి ఒక కాలాన్ని ఇచ్చేసేసి సెంటర్ లోకి తీసుకురావాలనుకుంటున్నాను, సెంటర్ అనేది పెట్టేసేసి ఒక సెమీ కాల్ చేసేసి ఒక ఫ్లవర్ బ్రేస్ అనే దాన్ని యూజ్ చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. మన యొక్క కోర్ట్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసి ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇక నేను మిస్ అయిపోయింది, ఇవన్నీ పోయింది. ఒకసారి నేను రాసేసుకుంటున్నాను. ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక దేనికోసం చేస్తున్నాను, నా పిక్ కోసం చేస్తున్నాను. ఆ పిక్ లో ఏమేమి ఉన్నాయి అనేది ఒక H1 చెప్పేసేయాలి. సుబ్రహ్మణ్యం చెప్పినాను సార్. టూరిజం సార్. తర్వాత ఏంది సార్ వచ్చేసరికి నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇండెక్స్ సార్. ఏంటిది? ప్లాన్ యువర్ ట్రిప్. క్లోజ్ చేయాలి సార్ సింటాక్స్. వెరీ గుడ్. నెక్స్ట్ బటన్ సంబంధించిన సింటాక్స్ రాస్తాం. ఆ బటన్ ఏముంది తర్వాత చూస్తున్నాం. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైందా? క్లియర్ సార్. బటన్ అయిపోయి ఏంటిది, గెట్ స్టార్టెడ్. ఈ మొత్తాన్ని నేనేం చేస్తున్నా అంటే క్లాస్లో పద్దాకులు రాయాలని నాకు కష్టం అవుతుంది కాబట్టి వీటన్నిటిని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని Ctrl+C వాడేసేసి ఎప్పుడు కూడా మనం రాయాలంటే Notepad++ ని యూజ్ చేయండి. దాంట్లోకి వెళ్ళి Ctrl+V అంటే మొత్తం పేస్ట్ అయిపోయింది. ఓకేనా? ఓకే. ఇప్పుడు నాకు వచ్చేసేసి ఇక్కడ రాసేసుకున్నాను, ప్లే చేసేసాను. ఇక్కడ ఏమన్నా చూడు, అన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. నాకు కావాల్సింది ఏంది, రైట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్ళాలంటే మొత్తం సెంటర్లోకి రావాలంటే ఏం వాడాలి అన్నాను, సిఎస్ఎస్ వాడాలి అన్నాను. అంటే సిఎస్ఎస్ ఎక్కడ ఉంది, దీన్ని క్లిక్ చేశాను. సిఎస్ఎస్ లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ చేసాం. ఆల్రెడీ రూల్ సెట్ క్రియేట్ అయిపోయింది. తర్వాత ఆల్రెడీ ఒక సిఎస్ఎస్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. తర్వాత మనం ఏం చేయాలి, ఒక రూల్ సెట్ ని రాయాలి. రూల్ సెట్ ఏంటి, మనం రాసే రూల్ సెట్ రూల్ సెలెక్టర్ అనేది రాయాలి. సెలెక్టర్ ఏంటిది, ఇక్కడ వీటన్నిటిని మధ్యలోకి తీసుకెళ్ళాలి. మధ్యలోకి తీసుకెళ్ళాలి అంటే ఏం చేయాలి, హారిజాంటల్గా మధ్యలోకి తీసుకెళ్ళాలి. హారిజాంటల్గా మధ్యలోకి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ ఎప్పుడైనా సెలెక్టర్ రాసేటప్పుడు ఒక చుక్క పెట్టాలి. హెచ్ పెట్టేసేసి హారిజాంటల్గా రావాలి కాబట్టి హైఫన్ పెట్టేసేసి ఎక్కడికి తీసుకురావాలి, మధ్యలోకి రావాలి కాబట్టి మధ్యలోకి రావాలంటే సెంటర్ అంటే దీనికి ఒక నేమ్ పెట్టేసేసాను, సెంటర్. H-, సెంటర్ పెట్టేసాను. తర్వాత ఏం చేసాను, ఒక ఫ్లవర్ బ్రేస్ పెట్టేసాను, అయిపోయింది. తర్వాత లైన్లోకి వచ్చేసాను. ఓకేనా? తర్వాత లైన్లో ఏం చేయాలి, ప్రాపర్టీ రాయాలి. ప్రాపర్టీ ఏం చేయాలి, ఈ మొత్తాన్ని తీసుకొచ్చి మధ్యలోకి రావాలి. మొత్తాన్ని ఎక్కడికి తీసుకురావాలి, మధ్యలోకి తీసుకురావాలి. టెక్స్ట్ మొత్తాన్ని అన్నాం కాబట్టి మొత్తం ఎక్కడ పెట్టాలి అంటే దాన్ని అలైన్ అంటారు. టెక్స్ట్ని పెట్టాలి కాబట్టి దానికి ఒక ప్రాపర్టీ ఉంది, టెక్స్ట్ హైఫన్
అలైన్ అంటే టెక్స్ట్ ని మార్చాలనుకున్నాం కాబట్టి టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీని వాడేస్తాను. రాసేసేసి తర్వాత స్పేస్ ఇచ్చి ఎక్కడ పెట్టాలి అనుకున్నాను, సెంటర్లోకి పెట్టాలి. సెంటర్లోకి పెట్టాలి అంటే ఫార్మ్ ఏంటిది, సిఎన్ టిఆర్ అంటారని రాసేసుకున్నాను. తర్వాత సెమీ కాలన్ పెట్టేశాను. తర్వాత ఏముండాలి, నా ప్రాపర్టీ అయిపోయింది. తర్వాత ఏముండాలి, ఒక క్లోజ్ ఉండాలి. ఇప్పుడు నేనేం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళి ప్లే చేశాను. ఏమైంది, ఇదేంది మారలేదు అంటే సిఎస్ఎస్ ని కరెక్ట్గా మారలేదు. ఏం చేయాలి అనేది ఒకసారి మన యొక్క పీపీటీలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు నాకేమైందంటే సిఎస్ఎస్ రాసిన మారలేదు. ఎందుకు మారలేదంటే మనం ఇప్పుడు ఏదో చేయాలన్నమాట. సిఎస్ఎస్ ని హెచ్టిఎంఎల్ విడివిడిగా అనేది మనం ఉంచితే ఎప్పుడు కూడా అది అనేది నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళదన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సిఎస్ఎస్ లో ఏదైనా మనం క్రియేట్ చేసేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దాన్ని హెచ్టిఎంఎల్ తో కలపాలి. అంటే సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ ఇక్కడ ఉన్న పీపీటీలో చూడు, హెచ్టిఎంఎల్ కోడ్ అంతా ఒక చోట ఉంది, సిఎస్ఎస్ కోడ్ అంతా ఒక చోట ఉంది. ఈ రెండు కూడా ఎప్పుడు కూడా కలిసిలేవు. ఆ రెండింటిని కలపాలి అంటే అప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే అప్పుడే మనం ఒక దాన్ని యూజ్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే అట్రిబ్యూట్ అంటారు. అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ని సిఎస్ఎస్ ని కలపాలి అంటే మనం యూజ్ చేయడానికి ఏ ఫార్ములా అవుతుందంటే మరొక కొత్త దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ అట్రిబ్యూట్ అంటారు అన్నమాట. అట్రిబ్యూట్ సహాయంతో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లో రాసిన కోడ్ ని సిఎస్ఎస్ తో రాసిన కోడ్ ని కలిపేస్తాం. ఎలా కలుపుతాం అనేది టుమారో క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఎక్కడన్నా డౌట్ ఉందా? క్లియర్ సార్. ఏమన్నా డౌట్స్? క్లియర్ సార్, క్లియర్ సార్. సో టుడే సెషన్ అంటే టుడే కేటీ అనేది మనకు బాగా అర్థమైపోయింది అంటే ఆటోమేటిక్ ఫర్దర్ క్లాసెస్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఈ రోజు కేటీ కనుక అర్థం కాకపోతే చాలా ఇబ్బంది పడడం అయితే జరిగిపోతుంది. ఓకేనా? ఓకే డన్, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.